సుడల్ సీజన్ 2 హాఫ్ వే తర్వాత కొంచెం డ్రాప్ అయినప్పటికీ నాకైతే ఇట్స్ ఎ గుడ్ సీజన్ అనిపించింది. నేను ఇదొక గ్రేట్ ఫాలోఅప్ ఫర్ సీజన్ 1 అని అనను, కానీ సీజన్ 1 మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ మీరు సీజన్ 2ని ట్రై చేయొచ్చు. మనం ఈ సీజన్ 2 గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఈ సీజన్ 2 స్టోరీ గురించి చెప్పాలి అంటే, నందిని కేసుని డీల్ చేస్తున్న లాయర్ని ఎవరో మర్డర్ చేస్తారు. ఆ కేసుని చక్రి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఆ మర్డర్ని ఎవరు చేశారు, అండ్ ఆ మర్డర్ వెనుకున్న మోటివ్ ఏంటి, అండ్ ఆ ఇన్వెస్టిగేషన్కి నందిని ఎలా హెల్ప్ అయిందనేది మీరు ఈ సీజన్ 2 చూసి తెలుసుకోవాలి. స్టోరీ వాజ్ గుడ్, బట్ మనం సిమిలర్ పాయింట్ మీద ఆల్రెడీ చాలా కంటెంట్స్ చూసాం. సో ఇట్స్ ప్రెటీ సింపుల్. నరేషన్ వాజ్ వెరీ గుడ్ టిల్ 5th ఎపిసోడ్. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ సూపర్ గా ఉంటాయి. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆ మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేసే సీన్స్ కానీ, స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే వే కానీ అన్ని సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటాయి. అలానే ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్ లో వచ్చే క్లిఫ్ హ్యాంగర్స్ ని కూడా మంచిగా ప్లేస్ చేశారు. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మోడ్ లో వెళ్తుంది స్టోరీ. ఆ మర్డర్ వెనుకున్న మిస్టరీని ఫ్యూ బ్యాక్ స్టోరీస్ త్రూ మెల్లగా అన్ఫోల్డ్ చేస్తూ మంచి ఇంట్రెస్టింగ్ వేలో స్టోరీని నరేట్ చేస్తారు. ఇక 5th ఎపిసోడ్ తర్వాత నుంచి నరేషన్ కొంచెం డ్రాప్ అవుతూ వస్తుంది. ఇనీషియల్లీ అసలు ఎందుకు చేశారు, ఎవరు చేశారు అన్న పాయింట్స్ మీద స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మంచి గ్రిప్పింగ్ గా వెళ్లిన స్టోరీ వన్స్ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక అంత ఎంగేజింగ్ గా ఆర్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎండింగ్ బాగానే ఉన్నప్పటికీ ఆ ఎండింగ్ కి ముందు జరిగే డ్రామా స్టేల్ అయిపోయినట్టు నాకు అనిపించింది. మెయిన్ రివిలేషన్స్ జరిగాక ఇట్ బికేమ్ ప్రెడిక్టబుల్. ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ అది అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు అని నాకు అనిపించింది. ఇనీషియల్ గా ఆ ఎమోషన్స్ కొంచెం హుక్ చేసినప్పటికీ ఆ తర్వాత డైల్యూట్ అయిపోతాయి. ఇట్ కంటైన్స్ సమ్ గుడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. కొన్ని మంచి ఎక్సైటింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయి ఈ సీజన్ లో కూడా. శామ్ సియస్ మ్యూజిక్ బాగుంది. స్టోరీ థీమ్ ని ఎలాబరేట్ చేస్తూ కొన్ని బిట్ సాంగ్స్ అయితే ఉంటాయి, అవి నాకైతే నచ్చాయి. సినిమాటోగ్రఫీ అండ్ సెట్ వర్క్ గట్రా చాలా రియలిస్టిక్ గా అనిపించాయి ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైం. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ ఆల్సో గుడ్. నాకైతే చక్రి అండ్ మూర్తి క్యారెక్టర్స్ మధ్య ఉండే డైనమిక్స్ అండ్ కన్వర్జేషన్స్ గట్రా బాగా నచ్చాయి. సో నాకైతే సీజన్ 2 అబ్బా సూపర్ గా ఉంది అనేం అనిపించలేదు, కానీ ఇట్స్ అ గుడ్ వన్ అనిపించింది. బట్ ఇట్ కెన్ బి మచ్ మోర్ బెటర్. యాక్చువల్లీ సీజన్ 1 ని బీట్ చేసే స్కోప్ ఉంది, అండ్ ఇనీషియల్ ఎపిసోడ్స్ చూసి సీజన్ 1 కంటే బాగుంటుందనే అనుకున్నా. బట్ లేటర్ ఎపిసోడ్స్ లో డ్రామా కొంచెం స్టేల్ అయిపోవడం అండ్ నరేషన్ 2 నార్మల్ అయిపోవడంతో ఇది సీజన్ 1 కి ఒక మంచి ఫాలోఅప్ సీజన్ గానే మిగిలిపోయింది. సో అది మరి సుడల్ సీజన్ 2 సంగతి. మరి ఈ సీజన్ 2 పైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.